కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. తర్పవరం గ్రామంలో సీనియర్ జనసేన నాయకులు పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి మాట్లాడుతూ నాకు ఇచ్చిన మెజారిటీని పేరాబత్తుల రాజశేఖర్ కు ఇవ్వాలని, ఘన విజయానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెట్టిబెలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, రామదేవ్ సీతయ్య ద్వారా కూటమి నాయకులు మామిడాల శ్రీనివాస్, ముద్దన సూర్యప్రకాశ్రావు, పుల్లా వీరబాబు, టీడీపీ సీనియర్ నాయకులు ఏ రామనారాయణ, బత్తిన గోవింద్, వాసంశెట్టి శ్రీను, వాసంశెట్టి వీరబాబు, కాలా శ్రీను, శ్రీరంగు శ్రీనివాస్, తాటికాయల బుజ్జి, రెడ్డి సత్యానందం, మణికంఠ, పాండ్రంగి రాజు, మాదారపు తాతాజీ, పలివెల త్రిమూర్తులు, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అన్ని తీస్తున్నారు, రికార్డులు తారుమారు చేస్తారు, రికార్డులు మాయం చేస్తారు. ఎంత దారుణం ఏంటంటే కొన్ని చోట్ల అయితే రికార్డులు తగలబెట్టేసి అంటే విచ్ఛిన్నం చేసి వెళ్ళిపోయారు. ఈ విచ్ఛిన్నం నుంచి బయటకు వచ్చి చేయడానికి టైం పడితే అదే ధైర్యంగా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొన్న ధైర్యంగా చెప్పారు, ఏదో తప్పకుండా దాని మీదేమో చేయట్లేదని కాబట్టి చేస్తాడు, చేసి పని ఉన్నవాడు, చిత్తశుద్ధి ఉన్నవాడు అది చేస్తాడు. అయితే అదంతా సగర్వంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి అందరికీ చెప్పండి. మీ ఊళ్ళో 860 మంది ఉన్నారు, 860 మంది మీరే జాయిన్ చేశారు. అందరూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మీరే జాయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమ్ పెట్టుకుంది. ప్రతి 30 మందిని కలడానికి ఒక 30 టీంలు వేసుకుని ఒక సిస్టమ్ పెట్టుకుంది. నేనేమంటానంటే ఆ సిస్టమ్ని కంటిన్యూ చేయండి. చేస్తూ మీరు జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ ఇక్కడ కాకినాడ రోడ్లు కూడా కొంతకాలం ఆయన్ని పంపించారు. ఆయన కూడా ఇక్కడ అందరూ కూడా పార్టీ కష్టంగా ఉన్నప్పుడు కూడా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని, కష్టపడిన వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్సీగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, కోటమిదరం పవన్ కళ్యాణ్ గారు కూడా నియమించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని మనం అందరం కూడా కలిసి పనిచేయవలసిన ఎంత అవసరం ఉంది. ఈ 30 మంది కూడా మనం ప్రతి ఒక్కరిని కూడా డైలీ ఆ 30 మంది ఓటర్ని కూడా కలిసి ఈ 8 నెలల్లో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ తరఫున కూడా మనం ఎన్నో అద్భుతాలు చేసి చూపించాం. రాగానే ఈ టీచర్ పోస్టు భర్తీ చేస్తా ఉన్నాం. మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెట్టడం జరిగింది. అలాగే 4000 పెన్షన్ మనం ఇస్తామని మన ఎలక్షన్లో మాట ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చినట్టే 3000 పెన్షన్తో పాటు ఒక 1000 రూపాయలు పెంచి కష్టాల్లో ఉన్నారు, మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని 4000. ఈ కూటమి తరఫున మన అభ్యర్థి చంద్రశేఖర్ గారు, పేరాబత్తుల చంద్రశేఖర్ గారికి, రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్య ఓటుని ఆయనకి మనం అందరం కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే కూటమి ఈ రోజుల్లో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి మన స్కాలర్షిప్స్ అన్నిటి కూడా చాలా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పీజీ విద్యార్థులకి 12,000 రూపాయలు కూడా మన కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అమలు జరిగి విద్యార్థులందరూ ఎటువంటి ఆటంకం లేకుండా వారి విద్యను కొనసాగించి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మన నాయకులు సూచన మేరకు మనందరం కూడా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని మరింత అవగాహన కల్పించి ఓటు వేయడం కూడా పూర్తి ఎలా వేయాలి అనేది పూర్తిగా మనం అందరం తెలుసుకుని ఈ 27వ తారీఖున ఆయనకి మనం ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఎలక్షన్ అయిన తర్వాత మనకు వచ్చినటువంటి చట్టసభ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది ఎగువ సభ, చట్టసభలో ఎగువ సభ. పేరాబత్తుల రాజశేఖర్ గారు, కోనసీమ జిల్లాకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ గారు మనందరికీ కూడా సుపరిచితులే. ఎంపీపీగా ఉన్నారైనా, జడ్పీటీసీగా కూడా పోటీ చేసి జడ్పీటీసీగా నెగ్గారైనా, కానీ జడ్పీ చైర్మన్గా లాస్ట్ వరకు వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి
పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎక్కడ నిరుత్సాహపడకుండా 25 సంవత్సరాల మట్టి కూడా మాతో పాటు సహచరుడుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాడు. ఆయన్ని మెచ్చి, ఆయన క్రమశిక్షణ మెచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యులు ఈ రోజు పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఒక చక్కటి అవకాశాన్ని, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల అవకాశాన్ని కూటమి అంతా ఒక్కసారిగా విజయం 164 సీట్లు విజయం సాధించినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన మంచి సదవకాశం